యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. యశివో నామరూపాభ్యాం. కార్తీక శుద్ధ దశమి సంప్రదాయం తర్వాత మారిన తర్వాత ఎప్పుడు ఆదివారం అయితే, ఎప్పుడు సెలవు రోజైతే అప్పుడు కార్తీక వన భోజనం పేరిట భోజనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప నిజానికి వన భోజనాలు చేసేటటువంటి తిథి కార్తీక శుద్ధ దశమి. దశమి నాడు వనభోజనాలు చెయ్యాలి అని చెప్పింది పురాణం. అసలు కార్తీకంలో ఎందుకు ఈ విధమైన వనభోజనాలని చేయాలి? ఒక క్షణం మనం ఆలోచిస్తే కార్తిక్యాం విధిరుపవాసనం, కార్తీకంలో విధి ఉపవాసనం. ఉపవసించడం అనేది కదా, భోజనాన్ని చేయకుండా ఉండడం అని కదా పై అర్థంలో. ఉపవాసం అంటే పరమేశ్వరుడు యొక్క సమీపంలో ఉండి పరమేశ్వర ఆరాధనని చేయడం అనేది అంతరార్థం. అది తరువాతి మాట. అసలు ఉపవసించడం కార్తీక మాసం యొక్క లక్ష్యం అయితే సంపూర్ణమైనటువంటి ఆహార పదార్థాలతో వనభోజనాన్ని చేసేటటువంటి విధానం కార్తీకంలో ఉండడం ఏమిటి? ఓ పక్కన ఉపవాసం చేయాలంటారు, ఓ పక్కన మళ్ళీ ఈ పద్ధతిగా ఎందుకని మరి మహాభోజనాన్ని వనభోజనం పేరిట అన్ని పిండి వంటలతోనూ చేయాలని ఎందుకు చెప్పుంటారు ప్రాచీనులు? ఓ క్షణం మనం ఆలోచించాలి. పురాణం ఏది చెప్పినా ఆశ్చర్యకరమైన విధానంగా చెప్తుంది. దానిలో అంతరార్థం కానీ మనకి తెలియకపోయినట్టయితే చాలా అదో తీరు ఆలోచన మనకు కలుగుతుంది. నిజమైనటువంటి అర్థం తెలిసినట్టయితే ఓహో ఇందుకు చెప్పారన్నమాట అని అనిపిస్తుంది. ఆ దృష్టితో కార్తీక శుద్ధ దశమి నాడు ఎందుకు వనభోజనం చేయాలన్నారో ఒకసారి ఆలోచిద్దాం. అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? మన ఇళ్లలో పాత్రలన్నీ కడిగినటువంటి నీరు అలా పోయేటటువంటి ప్రత్యేకమైన ఒక మార్గం తూ ఉంటుంది. దాన్నే కాలవ అని పిలవడం ఈ రోజుల్లో ఆచారం. తూ ఉంటుంది. సంవత్సరంలో ఉండే 365 రోజుల పాటు నీళ్లు అలాగే వెడుతూ ఉంటే మెల్లగా నీటి యొక్క ప్రవాహం అలా జరుగుతున్న కారణంగా పాచి పడుతుంది. ఆ పట్టినటువంటి పాచి ద్వారా అశుభ్రంగా ఉండడమే కాకుండా దానిలో క్రిములు చేరతాయి. దానిలో దోమలు మొదలైనవి గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది నీళ్లు కాస్త నిలిచి ఉన్నటువంటి సందర్భంలో. అందుచేత ఏం చేస్తాం? ఎప్పుడూ అలా ప్రవహించే నీళ్లు ఉండేటటువంటి తోముని మంచి ఎండ ఉండేటటువంటి సమయం చూసి 1-2 రోజుల పాటు దాన్ని నీరు ప్రవహించకుండా ఉండేలా మరో విధంగా నీటిని ఎక్కడికో చేరవేస్తూ అనవసరమైనటువంటి జలాన్ని ఆ తూముని శుభ్రపరచడం కోసం 1-2 రోజుల పాటు ఎండ పెడతాం. ఎండ పెట్టడం అంటే ఎండ పడునట్లుగా చేయడం అని అర్థం. ఎండ బాగా పడ్డట్టయితే ఆ పాచి అలా ఎండిపోయి గట్టిబడి పలుకులు పలుకులుగా వచ్చి దుమ్ము రూపంగా అలా వెళ్ళిపోతుంది. కాలువ శుభ్రపడుతుంది. తరువాత మళ్ళీ నీటితో మనం సుఖంగా అలా పంపించుకోవడం చేసుకోవచ్చు. అదే తీరుగా ఈ శరీరంలో జీర్ణక్రియకి సంబంధించిన యంత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నవాహిక దగ్గర నుండి పురీషనాళం వరకు ఉండేటటువంటి మొత్తం జీర్ణక్రియలు, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, మొత్తం ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంవత్సరంలో ఉండే 365 రోజుల పాటు ఉదయ సాయంకాలాల్లో పూర్తిగా ఆహారానికి సంబంధించినటువంటి బరువుని లోపల వేసుకుని నిత్యము అలా పనిచేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ పనిచేస్తూ ఉన్నటువంటి కారణంగా ఎప్పుడూ ప్రవహించేటటువంటి నీటి కారణంగా ఆ తూము ఏ విధంగా అశుభ్రమైపోతుందో అలా ఈ మొత్తం ఉండేటటువంటి జీర్ణక్రియా వ్యవస్థ కూడా ఎప్పుడూ దాన్ని శుభ్రపరిచే విధానం అంటూ లేకుండా పోతుంది. శుభ్రపరచనటువంటి పరిస్థితిలో ఆ తూము ఏ విధంగా పాచిపడుతుందో, క్రిములు చేరతాయో, కీటకాలు దాని మీద వాలతాయో,
వాతావరణాన్ని పాడు చేయడం కాకుండా మనకి ఆరోగ్యానికి అరిష్టాన్ని కలిగిస్తాయో, అలాగే జీర్ణక్రియా యంత్రాలకి కూడా విశ్రాంతి నీయకపోయిన పక్షంలో అవి కూడా మనకి అనారోగ్యాన్ని కలగజేస్తాయి. ఒక యథార్థాన్ని ఆలోచించండి. ఒక పరిశ్రమ కానీ ఉంటే, పరిశ్రమలో ఎందరో పనిచేసేటటువంటి వ్యక్తులుంటే, ఆ దాసులకి, సేవకులైన వాళ్ళకి, అక్కడ పనిచేసేటటువంటి కార్మికులకి వారానికి ఒకరోజు విశ్రాంతి లేదా సెలవు కానీ ఇవ్వకుండా వారానికి 7 రోజుల పాటు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఎలా పూర్తిగా ఆ సహనం నశించి సమ్మెకి దిగుతారో, అలాగే శరీరంలో ఉండేటటువంటి జీర్ణక్రియా వ్యవస్థని కూడా 365 రోజులు పనిచేయించినట్టయితే నిశ్చయంగా జీర్ణక్రియా వ్యవస్థ సమ్మె చేస్తుంది. ఆ సమ్మె చేయడమే అనారోగ్యానికి సూచన, అనారోగ్యానికి గుర్తు. అనారోగ్యం కలిగింది అని అంటే నేను ఈ పనిని చేయలేకపోతున్నాను అని మొండికేసింది అని అర్థం. మొండికేసినప్పుడు ఏం చేస్తాం? మనం నడుస్తూ ఉంటాం, మన పిల్లవాడిని నడిపిస్తూ ఉంటాం. కొంత దూరం వాడు నడిచి కాళ్ళు నొప్పులు అంటాడు, పర్వాలేదు నడు అంటాం. ఇంకా కాస్త నడిచాడు, ఇంకా కాస్త నడిచిన తర్వాత ఎత్తుకో అని అంటాడు, ఇంకా నడు అంటాం. అప్పుడు వాడు నడవలేనని కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఏం చేస్తుంది తల్లి? మెల్లగా వాడిని భుజానికి ఎత్తుకుని, వాడు కాస్త బరువుగా ఉన్నప్పటికీ కూడా నడుస్తుందా లేదా? అలాగే మళ్ళీ తన భర్తకిచ్చి వాడిని మోయిస్తుందా లేదా? ఎందుకని? వాడు నడవలేని పరిస్థితి వచ్చి కొంత దూరం నడిచి మళ్ళీ ఆ పరిస్థితిలో కూడా నడిచి ఇక నేను నడవలేనని కూర్చున్నాడు కాబట్టి, మొండికేశాడు కాబట్టి వాడిని భుజానికి తానెత్తుకుని కాసేపు అయిన తర్వాత ఆయనకిచ్చి అలా చేసింది. జీర్ణక్రియా యంత్రాలు కూడా అంతే. ముందుగా ఒక సూచన చేస్తాయి, జాగ్రత్త, నేను పని చేయలేకపోతున్నాను. అప్పుడు ఒక ఔషధాన్ని వేసి బెదిరించి పని చేయించామనుకోండి, పిల్లవాడిని కొడతాను అని అన్నప్పుడు పాపం నడవలేకపోయినా అమ్మ కొడుతుందనే భయంతో నడిచినట్టుగా ఈ ఔషధం వెళ్ళి బెదిరిస్తే మళ్ళీ జీర్ణక్రియ యంత్రాలు తప్పనిసరిగా పనిచేస్తాయి. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఇంతకంటే కాస్త పెద్ద పరిస్థితిలో అబ్బో మేము చేయలేని జీర్ణక్రియా యంత్రాలు అలా ఒకసారి మొండికేస్తే మళ్ళీ ఇంకో ఔషధం అంతకంటే బలవత్తరమైన దాన్ని వేస్తే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో అవి మళ్ళీ నడుస్తాయి. ఇందాక అమ్మ బెదిరిస్తే ఈసారి నాన్నోటి గట్టిగా కొట్టాడు అనుకోండి, పాపం ఏం చేస్తాడు పిల్లవాడు? ఇంకో కొద్దిగా నడుస్తాడు. ఆ తర్వాత అమ్మ కొట్టినా, నాన్న కొట్టినా, అమ్మ నాన్నలు ఇద్దరూ కొట్టినా కూడా నడవలేని పరిస్థితి వచ్చి అలా కూర్చున్నప్పుడు చచ్చినట్టు ఇద్దరు ఎత్తుకు పెడుతున్నారు. అవును కదా? అలాగే ఎప్పుడైతే జీర్ణక్రియా యంత్ర వ్యవస్థలో తేడా వచ్చిందో, మొదటిసారి వచ్చినప్పుడే ఆ సూచనని సూచనగా కాక హెచ్చరికగా గమనించి ఆహారాన్ని మానేస్తే, రోజుకి ఒక పూట మాత్రమే తింటూ ఉంటే, రెండవ పూట భోజనాన్ని మానేస్తే, లేదా ఒక రోజు వారానికి కానీ సంపూర్ణంగా భోజన వ్యవస్థనే ఆపివేస్తే, ఎప్పుడూ ప్రవహించే నీరున్నటువంటి తూము ఎండ పడి మెల్లగా పెచ్చులుగా కట్టి అలా తుడిచేస్తే దుమ్ములా అవతలికి పోయి మొత్తం తూముని శుభ్రపరుస్తుందో అలా అయి అప్పుడు మన ఆరోగ్య వ్యవస్థ, జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. అందుకోసం ఏ చలి బాగా ఉండేటటువంటి కార్తీక మాసం ఈ మాసం ఉందో, ఈ మాసంలో సూర్యుని యొక్క ఎండ కూడా తీక్షణంగా ఉండదు కాబట్టి ఆ తీక్షణత లేకుండా వేడిమి తగ్గి ఉన్నటువంటి కారణంగా జీర్ణక్రియా వ్యవస్థ మందంగా ఉంటుంది కాబట్టి ఉపవాస విధిని ఏర్పాటు చేశారు ప్రాచీనులు. కాబట్టి కార్తీక మాసం మొత్తం ఏం చేయాలి? పగలంతా ఉపవసించి నక్షత్ర దర్శనం సాయంత్రం 4:30 ఆకాశంలో నక్షత్రం వస్తుంది. కానీ ఇంకా అప్పటికి సూర్యుడు ప్రచండంగానే దాదాపు ఉంటాడు కాబట్టి ఆ సూర్యుని ఎండ కారణంగా మనకు ఆ నక్షత్రం కనిపించదు. అంచేత అస్తమయం అయ్యాక పరమేశ్వరుడికి నమస్కరించి ఏదో పండో ఫలమో నివేదనని చేసి ఆ తర్వాత భోజనం చేయడం ఏదైతే ఉందో దాన్ని నక్తము అంటారు. నక్తం అంటే రాత్రిపూట భోజనం చేయడం అని అర్థం. నక్తం అంటే రాత్రి అని అర్థం.
పగలంతా ఉపవసించడం, రాత్రి భోజనం చేయడం, దాన్ని నక్తం అంటారు. అలా చేస్తే జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. ఇలా ఉండవలసినటువంటి ఉపవాస విధానం కలిగినటువంటి కార్తీక మాసంలో వన భోజనాన్ని ఏర్పాటు చేశారు దశమి నాడు. ఆ దశమే ఎందుకు చేయాలనేది ముఖ్యమైన ప్రశ్న. ఏకాదశి అనేటటువంటిది నిరశన దినం, అంటే అసలు ఆ రోజున ఏమాత్రము ఆహారాన్ని తినకూడనటువంటి రోజు. నిరశనం, అశనం అంటే అన్నం అని అర్థం. అశనం అంటే భోజనాన్ని అసలు చేయకూడనటువంటి రోజు. అంటే నోట్లో ఉన్న లాలాజలాన్ని కూడా మింగకుండా, మంచినీళ్ళు తాగకుండా, అసలు ఏదీ తీసుకోకుండా చేసే పని సరికాదు. శరీరానికి తగినంతటి నీటిని అందిస్తూ ఉండాలి. కాబట్టి నీళ్ళని ఆహారంగా తీసుకోవడం అది తప్పు కాదు. కానీ లోపల వచ్చే లాలాజలాన్ని కూడా మింగకుండా చేసే ఉపవాస విధి మాత్రం మన శాస్త్రం అయితే చెప్పదు, ఇతర మతాల్లో చెప్పిందేమో ఇక్కడ మనకు అనవసరం. కాబట్టి మంచినీటిని తాగడం ఉపవాస విధిని భంగం చేయడం, ఉపవాస విధిని ఛేదించడం అవదు. అది నేరం కాదు, దోషం కాదు. కానీ సంపూర్ణంగా ఉపవసించడం అంటే ఈరోజు భోజనాన్ని ఉదయకాలం నుంచి చేయడం మానేసేసి మరునాడి ఉదయం వరకు చేయకుండా ఏదైతే ఉందో అది నిజమైనటువంటి సంపూర్ణ ఉపవాసం. ఉపవాస కాలంలో ఏం చెయ్యాలి అంటే స్వల్పమాహారమాత్రకం. సహజంగా ఆహారాన్ని అయితే కొంత పరిణామంలో, కొంత పరిమాణంలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వయస్సు, ఆరోగ్యాన్ని బట్టి తింటూ ఉంటారు. ఆ తినేటటువంటి ఆహారం కంటే తక్కువగా తినేటటువంటి ఆహారం అన్నమైతే అన్నంకి బదులుగా మరొకటి తింటూ శరీరం ఎంతవరకు ఏ విధమైనటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటుందో అంత ఆహారాన్ని తినడం ఏదుందో అది తప్పు కాదు. అంత మాత్రపు ఆహారాన్ని, అన్నం మాత్రం తినకూడదు. ఎందుకని? అన్నాన్ని కానీ స్వీకరించినట్లయితే చెప్పలేని అలసట వస్తుంది శరీరానికి, కను రెప్పపడి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది, కాలకృత్యాల బాధ ఉంటుంది. ఇన్ని కష్టాలు ఆహారాన్ని తినడం వల్ల వస్తాయి. కాబట్టి ఎక్కువగా ఆహారాన్ని పూర్తిగా మానేయమన్నారు ఏకాదశి తిథి నాడు. ఏకాదశి రోజున ఈరోజు ఉదయం నుండి మళ్ళీ రేపు ఉదయం వరకు ఏ ఆహారాన్ని స్వీకరించమో, ద్వాదశి తిథిలో ఉదయం 9 గంటలకే సంపూర్ణమైన ఆహారాన్ని ఎలా తింటామో అలా ఏకాదశి, ద్వాదశి అనే 2 తిథుల్లో ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం ఉంటుంది. కాబట్టి ఆ సంపూర్ణ ఉపవాసానికి ముందుదైనటువంటి దశమి తిథి నాడు సుఖకరమైనటువంటి భోజనాన్ని చేయొచ్చు అని అదే శాస్త్రం చెప్పింది.